ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఒక మాట అంటున్నారు. ఇప్పటి వరకు నా మంచితనాన్ని మాత్రమే చూశారు, ఇకపైన నేనేంటో నా అసలు రూపం ఏంటో చూపిస్తా అంటూ మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్లకు జగన్మోహన్ రెడ్డికి ఎంత ధైర్యం ఉండాలి ఇలాంటి రాజకీయాలు చేయడానికి అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న టీవీ ఛానళ్లు మాత్రమే ఇంటర్వ్యూ చేశాయి. అనుకూలమైన పేరున్న టీవీ ఛానళ్లు మాత్రమే ఇంటర్వ్యూలు చేశాయి. ఆ ఇంటర్వ్యూలు చూస్తే ఆ ఇంటర్వ్యూలు చేస్తున్న వాళ్ళు కూడా, ఆ ఛానళ్ళ ప్రతినిధులు కూడా, అసలు జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ రాష్ట్రంలో ఉండడం ఏంటి, మీరు జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయరా, అతను ఇలాగే రాజకీయాలు చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారా అన్నట్టుగా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా సహించను, వదిలిపెట్టను, ఈసారి తేల్చేస్తా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇంతకాలం నా మంచితనమే చూశారు అని అంటున్నారు. ఒకటి గమనించాలి ఇక్కడ ప్రజలు, నిజంగానే జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడా, రాక్షసుడా, వీళ్ళు చెప్తున్నదే నిజమా? ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇవి ఆవిర్భవించి దశాబ్దాలు గడిచిపోయింది. ఏబిఎన్, టీవీ5 కూడా దశాబ్దాలు దాటిపోతుంది. ఇన్ని దశాబ్దాల కాలంలో ఈ మీడియా సంస్థలు, ఏ మీడియా సంస్థలు అయితే జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు, మనిషిలా బతకడానికి కూడా ఈ భూమి మీద ఉండడానికి అర్హత లేని వ్యక్తి అని ప్రసారం చేస్తున్న ఈ మీడియా సంస్థలు ఇప్పటి వరకు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏ ఒక్కరోజైనా పనిచేశాయా? పూర్తిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాల కోసమే పనిచేశాయి అన్నది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడుకి ఎవరైతే వ్యతిరేకంగా నిలబడతారో వాళ్ళందరి మీద విరుచుకుపడడం, వాళ్ళని దయ్యాలుగా, భూతాలుగా, బ్రహ్మరాక్షసుల్లాగా, చెడ్డవాళ్ళుగా, అసలు మనిషి పుట్టడానికి కూడా అర్హత లేని వ్యక్తుల్లాగా ప్రచారం చేయడం అన్నది ఈ ఛానళ్లకు, ఈ పత్రికలకు ఈరోజు కొత్తగా ఏమన్నా ఉందా అలవాటు? ఒక జగన్మోహన్ రెడ్డి మీదే అలవాటు ఉందా? లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే ఎదురు వచ్చి నిలబడతారో వాళ్ళందరి మీద ఏదో సందర్భంలో ఇలాంటి ప్రయోగాలు చేశారు. నరేంద్ర మోడీ వదులుకుంటే ఎన్టీఆర్ వరకు, జగన్మోహన్ రెడ్డి నుంచి కేసీఆర్ వరకు అందరూ ఏదో ఒక టైంలో తెలుగుదేశం పార్టీ మీడియా బాధితులే. నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు ఈరోజు కలిసిపోయి కూటమి నడుపుతూ ఉన్నారు, ప్రభుత్వాన్ని నడుపుతున్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గురించి ఏం మాట్లాడారు? భార్యకు న్యాయం చేయలేని వ్యక్తి దేశానికి పాలిస్తాడా? అసలు నరేంద్ర మోడీ ఒక రాక్షసుడు అని మాట్లాడేశారు కదా చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఇదే తెలుగుదేశం పార్టీ మీడియా సంస్థలంతా అవును, మోడీ బ్రహ్మరాక్షసుడు, ద్రోహి, ఈ దేశానికి ద్రోహి, ఏపీకి అన్యాయం చేసిన వ్యక్తి అంటూ ప్రచారం చేశారు కదా. ఇదే బాలకృష్ణ నరేంద్ర మోడీ గురించి ఏం మాట్లాడారు పబ్లిక్ మీటింగ్లో? ఆ మాట మనమైతే ఉచ్చరించలేం. అంత దారుణమైన మాటలు మాట్లాడారు కదా. అమిత్ షా మీద, ఏది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే తిరుపతికి వస్తే అమిత్ షా మీద రాళ్ళు వేయించారు. ఆ రాళ్ళు వేయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కదా. అదే ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి రాజకీయం. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో తెలుగుదేశం పార్టీ మీడియా ఓటుకు నోటు వ్యవహారం బయటపడే వరకు, ఆ రోజు వరకు, ముందు రోజు వరకు ఏ స్థాయిలో వెంటాడిందో ఈ రాష్ట్ర ప్రజలు, 2 రాష్ట్ర ప్రజలు చూశారు కదా. కేసీఆర్ ఏంటి ముఖ్యమంత్రి అయిపోవడం ఏంటి, అసలు అతను దిగిపోవాలి వెంటనే అన్నట్టుగా ప్రచారం చేశారా లేదా? చిన్న ఇష్యూస్ని పట్టుకొని కూడా కేసీఆర్ ఫెయిల్ అయ్యారని డే 1 నుంచి అసలు రాష్ట్రాన్ని పరిపాలించడమే కేసీఆర్కు చేత కాదని రాశారు, ప్రచారం చేశారు కదా, మాట్లాడారు కదా. ఆయన అదృష్టం కొద్దీ ఓటుకు నోటు వ్యవహారం బయటికి రావడంతో ఆ రోజుతో వ్యతిరేక ప్రచారం ఈ మీడియా చేయడం మానేసింది. నేను మంచి రాజకీయమే చేశాను, ఇంతవరకు నేను మంచివాడిని అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇదే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేయలేదా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కొనేందుకు ప్రయత్నం చేయడం నిజం కాదా? ఓటుకు నోటు కేసు, సరే కోర్టులు ఏమీ చేయకపోవచ్చు, కానీ అది జరిగింది నిజమా కాదా అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఎన్టీఆర్ రాజకీయాలకు పనికి రారు అని మాట్లాడారు కదా. నిర్దాక్షిణ్యంగా ఎన్టీఆర్ గెలిపించుకున్న ఎమ్మెల్యేలని లాగేసుకొని, పార్టీని లాగేసుకొని, ముఖ్యమంత్రి పదవి లాగేసుకొని, వైస్రాయ్ హోటల్ దగ్గరికి వస్తే ఆయన మీద చెప్పులు లాంటివి కూడా పడి అంత దారుణం చేసి, చివరకు పార్టీ ఫండ్ కూడా ఎన్టీఆర్కి దక్కకుండా ఫ్రీజ్ చేయించి ఆయన్ని అష్టదిగ్బంధనం చేసింది నిజం కాదా? ఇదా ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు నడిపిన మంచి రాజకీయం? జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీతో కలిసి 16 నెలలు జైల్లో పెట్టించారు. అదే ఆ మంచి రాజకీయం? కాంగ్రెస్ పార్టీ అన్న మినహాయింపు ఉందా? లేదు. సోనియా గాంధీని ఇటలీ దయ్యం అన్నది ఎవరు? అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు సోనియా గాంధీ కూడా ఇటలీ దయ్యమే. కొడవళ్లతో నరికేయండి కాంగ్రెస్ వాళ్ళని పిలుపునిచ్చింది నిజం కాదా? నిజం. మొత్తం నరేంద్ర మోడీ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, అమిత్ షా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో కమ్యూనిస్టు నాయకులు కూడా
ఏది ఆ సిపిఎం లాంటి వాళ్ళు పెద్దగా అనుకూలంగా ఉండకపోతే వాళ్ళ మీద కూడా చేయని ప్రచారం అంటూ ఏమన్నా ఉందా? చేశారు కదా. అంటే ప్రజలు విజ్ఞతతో ఆలోచించాల్సింది ఏంటి అంటే ఏబిఎన్, టీవీ5, ఈనాడు, ఓ 4-5 మీడియా సంస్థల ఒపీనియనే నిజమా అబద్ధమా అన్నది ఒకసారి చూజ్ చేసుకొని ఆలోచించుకోవాలి. ఆ 5 సంస్థలు, ఆ మీడియా సంస్థలన్నీ ఎవరికి అనుకూలం అన్నది చిన్న పిల్లాడికి కూడా తెలుసు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు అంటున్నారు అంటే నిజంగా రాక్షసుడు అయిపోతారా? లేకుంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా నిలబడ్డారు కాబట్టి ఆయన్ని రాక్షసుడు అని ప్రచారం చేస్తూ ఉన్నారా అన్నది కాస్త విజ్ఞతతో ఆలోచిస్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఒక జగన్మోహన్ రెడ్డినే కాదు, వీళ్ళు ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఎవ్వరు వ్యతిరేకంగా నిలబడినా వాళ్ళందరి మీద కూడా ఇదే ప్రచారం చేస్తారు. వీళ్ళ ప్రచారం దెబ్బకు ప్రతి పార్టీ ఏదో ఒక పాయింట్ దగ్గర సరెండర్ అవుతూ వచ్చింది. కానీ సరెండర్ కాకుండా ఏమైనా సరే చేసుకోండి మీరు అయ్యేదవుతుంది అని నిలబడింది జగన్మోహన్ రెడ్డి. అందుకనే ఆయన మీద ఇంకా 100 రెట్లు గతంలో నాయకుల మీద ప్రయోగించిన ప్రచారం కంటే ఇంకా 100 రెట్లు ఎక్కువగా ప్రయోగించేందుకు, అసత్య ప్రచారం చేసేందుకు నిత్యం తపిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు సోమాలియా, శ్రీలంక ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు. పప్పు బెల్లాలన్నారు. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ఏదో ఒకటో రెండో చేస్తూ ఉంటే దానికి మాత్రం అద్భుతం, మహా అద్భుతం అంటూ ఉన్నారు. మరి ఈరోజు ఎక్కడా కానీ 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా ఏడాదిలో. ఎక్కడైనా కానీ శ్రీలంక, సోమాలియా అనేది వినపడుతుందా? జగన్మోహన్ రెడ్డి టైంలో 1-2 ఇన్సిడెంట్లు జరిగితే అమ్మో రూల్ ఆఫ్ లానే లేదు ఈ రాష్ట్రంలో మాట్లాడారు కదా. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో గత ఏడాదిగా ఏం జరుగుతోంది? ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమందిని లోపలేశారు? కేసుల మీద కేసులు పెట్టి నెలల తరబడి ఎంతమందిని లోపల ఉంచుతూ ఉన్నారు? ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తూ ఉన్నారు? ఎక్కడైనా కానీ రూల్ ఆఫ్ లా కావచ్చు, కాస్త ప్రజాస్వామిక స్ఫూర్తి కావచ్చు, ఎక్కడైనా ఉందా? అసలు ఒక మీడియా సంస్థ ప్రతిపక్షాన్ని ఇంకా వదిలేయడం ఏంటి? మీరు అణిచివేయాలి కదా, తొక్కేయాలి కదా, లేకుండా చేయాలి కదా అని డిమాండ్ చేయడం ఏంటి? ఏ నాయకుడి మీద ఎలాంటి కేసు పెట్టాలి ప్రతిపక్ష నాయకుల మీద అంటూ పత్రికలు కథనాలు రాయడం ఏంటి? ఇవన్నీ ఎవరి ప్రయోజనాల కోసం నడుస్తూ ఉన్నాయి? అంటే ఒక జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అన్నది లేకపోతే ఈ రాష్ట్రంలో ఇక ప్రశ్నించే శక్తి ఏది మిగలలేదు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలుసు ఎలా ఉంటుంది సపోర్ట్, కానీ కమ్యూనిస్టుల సంగతి తెలుసు. బీజేపీ ఎలాగో స్నేహితుడిగా ఉంది, బీఆర్ఎస్ అక్కడుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో మనకి తిరిగే ఉండదు, పట్ట పగలు మనం ఏం చేసినా కూడా ఎదురే ఉండదు, ప్రశ్నించేవాడే ఉండడు అన్న ఒకే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ఒక రాక్షసుడిగా, అతనికి సంబంధించిన ఒక మీడియా మీద రకరకాల కథనాలు రాయడం, దాడులు చేయించడం, ఇవన్నీ చేయడం ద్వారా ప్రజల్ని 5 మీడియా సంస్థలు, చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నదే నిజం, వాళ్ళు చెబుతున్నదే నిజం, అవతల ఉన్న వాళ్ళంతా రాక్షసులు, వీళ్ళు మాత్రమే మనుషులు అని ప్రజల్ని ఒక మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ప్రజలు ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు నిజంగా జగన్మోహన్ రెడ్డి రాక్షసుడా? లేకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కరే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా నిలబడ్డారు కాబట్టి తెలుగుదేశం పార్టీ మీడియా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఇప్పుడు రాక్షసుడిగా కనిపిస్తున్నారా అన్నది ప్రజలు ఆలోచించుకోవాలి. సింపుల్. ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, రకరకాల సందర్భంలో తమకు వ్యతిరేకంగా నిలబడిన ప్రతి ఒక్కరిని కూడా ఇలాగే వాళ్ళు ట్రీట్ చేశారు తెలుగుదేశం పార్టీ మీడియా అన్నది ఒక్కసారి ప్రజలు ఆలోచించుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఈ స్థాయిలో అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు ఇప్పటి వరకు ఆయన మంచితనంగానే రాజకీయం చేశారు వైసీపీ పట్ల అనేది కూడా అవాస్తవం. జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించారు. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే, కొన్ని ఎమ్మెల్యేలు గెలిస్తే 2014లో 23 మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు, 4గురికి మంత్రి పదవులు ఇచ్చారు, 4 ఎంపీలని తీసేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ మీద చేయని ప్రయోగం లేదు, రకరకాల విష ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడైతే ఏకంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉండడం ఏంటి అనే స్థాయికి పరిస్థితిని తీసుకెళ్తూ ఉన్నారు. సో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి రాజకీయంలో అవసరానికి తనకు వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళ పట్ల ఇష్టానుసారం మాట్లాడడం, వాళ్ళ మీద బురద చల్లడమే తప్పించి ఎక్కడా మంచితనంతో రాజకీయాలు చేస్తూ వచ్చారు అని చెప్పడానికి కూడా ఎక్కడా లేదు. ఏంది